హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే తన కొడుకుని ఒక హిట్ అండ్ రన్ కేసు నుంచి ఎస్కేప్ చేసే ప్రయత్నం చేసినందుకే ఈ అరెస్ట్ అని చెప్పేసి తెలుస్తుంది. అసలేంటి హిట్ అండ్ రన్ కేసు? మరి ఇప్పుడు ఈ అరెస్ట్‌ని అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండిస్తూ పెద్ద ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో వైసీపీ నేత అరెస్ట్ అయ్యాడు. సిదిలి అప్పలరాజు. ఆయన మాజీ మంత్రి కూడా. సో ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ అయ్యాడు? మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్‌ని మీరెలా చూస్తారు? మనం ఎలా చూస్తాం? జగన్మోహన్ రెడ్డి చూడాలి. హ్మ్. అది సరైన నిర్ణయం అని ఆయన ఆలోచించకుండా, అదేదో తప్పు జరిగినట్టు, ఘోరం జరిగినట్టు, ఒక అమాయకుడిని అరెస్ట్ చేసినట్టు, చిన్న పిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేస్తే మీరు హత్యగా చిత్రీకరిస్తారా? హ్మ్. మర్డర్ అని కేసు పెడతారా? పాపం ఆ రోజు నుంచి ఆయన కొత్త కొత్త ఉడికిపోతున్నాడాయన. సో, నేను సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడంలో తప్పేంటి మీరు చెప్పండి? ఒక యాదవ కులస్తుడిని అతని మాటలు మన మాటలు గాదు. ఒక హ్మ్. మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే అరెస్ట్ చేసేస్తారా? మర్డర్ కేస్ పెట్టేస్తారా? ఏదో పిల్లోడు స్పీడ్‌గా ఎళ్తూ చేశాడు. అంటే ఏంటి? ఏం చేయాలి? కానీ మేము యాదయ్య కుటుంబానికి మాత్రం ₹1,00,00,000 పరిహారం ప్రకటించాం. సీదిరి అప్పలరాజు చేసిన తప్పేముంది? కొడుకుని రక్షించుకోవడం కోసం ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన అబ్బాయిని 1,50,000కి కొన్నాడు. ఇంకో 7,500,000 ఇస్తానని మాట్లాడుకున్నాడు. తప్పేముంది? కొడుకు ముఖ్యం గదా! చిన్న పిల్లోడు కదా! నీట్ పరీక్ష రాసాడు. రిజల్ట్ కోసం అప్పుడు వెయిట్ చేస్తున్నాడు. మరిప్పుడు ఏమైందో మనకు తెలీదు రిజల్ట్. అక్కడ యాదయ్య కుటుంబం అవును వాళ్ళకి తిండి లేదు. పేదల్ని మనం పట్టించుకోం కదా! పేదోడైన జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని పట్టించుకోడు. అంతంత మాత్రంగా ఉండే జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని పట్టించుకోడు. వాళ్ళెంత పేద కుటుంబం అంటే, ఆ యాదయ్య కొడుకు చిన్న పిల్లాడు. 6 నెలలో ఎంతో. ఒక కూతురు. హ్మ్. 6 ఏళ్ల కూతురు ఎంతో. ఆ పాలు పడ్డానికి కూడా డబ్బులు లేక, బిస్కెట్‌లు నీళ్ళలో ముంచి వాళ్ళు ఆ బేబీకి పెడుతున్నారు. ఏం చేశాడు సీదిరి అప్పలరాజు? ఎంత విశాల హృదయం కదా! ₹1,00,000 ఇచ్చి ఆ కుటుంబానికి యాదయ్య భార్య వచ్చి రోజు పని చేయాలి వీళ్ళింట్లో. నిన్న తెలుగుదేశం తరఫున ఎళ్లి 5,00,000 ఇచ్చారు. ఇచ్చాక యాదయ్య తల్లి ఏం చెప్పారు తెలుసా? చాలా మంచి మాట చెప్పింది. నేనిప్పుడు ₹1,00,000 ఇస్తాను. సీదిరి అప్పలరాజు నీ భార్యని మా ఇంటికి పనికి పంపించండి. సూపర్ కదా! హ్మ్. ఇదెంత నిజమో తెలీదు. సోషల్ మీడియాలో వచ్చింది గానీ నాకు నచ్చింది. హుహు. టిట్ ఫర్ టాట్. అంటే డబ్బు లేకపోతే మనిషి కాదు. డబ్బు లేకపోతే ఆత్మాభిమానం ఉంటుంది. డబ్బు పడేస్తే మనుషులు రారు. డబ్బు పడేస్తే అభిమానం రాదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ని ఖండిస్తున్నాడు. ఒక వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారా? ఎవరి కక్ష? దేనికి కక్ష? ఇప్పుడేం చేశారు తెలుసా? 50 మీటర్లు 50 మీటర్లే కదా! 50 అడుగుల దూరం వరకు ఎవరు రాకుండా చేశారు. హ్మ్. 50 అడుగుల? 50 మీటర్లు మేడం. 50 మీటర్లు. హ్మ్. 50 మీటర్ల దూరం వరకు ఎవరు రాకూడదు. ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళొస్తున్న ఇప్పుడు బాగా మొబిలైజ్ చేసుకుంటారు కదా! ఇతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారేమో అనుకుంటే వీళ్ళు తెలివిగా ఏం చేశారు? వీళ్ళందరూ గుమిగూడుతున్నారని డాక్టర్స్‌నే పిలిపించి టెస్ట్ చేయించారు ఇవాళ. అంటే తాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు. అదే తల తన్నేవాడుంటే తాడి తన్నేవాడుంటాడు. అందుకని తెలివితేటలు ఏ ఒక్కడి సొత్తు కాదు కదా! హ్మ్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తప్పు చేస్తే కార్యకర్తలనేవాళ్ళు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు నాయకుడనేవాడు ఒక మంచి బాటలో వెళ్ళాలిగా! ఆ నాయకుడిని సమర్థిస్తారా వీళ్ళందరూ కూడా? కార్యకర్తలా? గూండాలా? అసలు కొడుకుని అంటే అన్యాయంగా కేసులు పెట్టేస్తున్నారు, అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారంటుంది వాళ్ళ ఆవిడ. ప్రేమ ఉండొచ్చు మనకి పిల్లల మీద. కానీ అలవిగాని ప్రేమ ఉండకూడదు. సో, అది జరుగుతోంది. మనం గారాబంగా పెంచకూడదు పిల్లల్ని. అతి గారాబంగా పెంచకూడదు. పిల్లల్ని పిల్లల్లాగా పెంచాలి. ప్రేమ ఎప్పుడివ్వాలో అప్పుడివ్వాలి. తప్పు చేస్తే టక్కుమని 4 పీకాలి. హ్మ్. లేదు కూర్చోబెట్టి చెప్పాలి.
అది లేకుండా వెనకేసుకొచ్చి, "ఓ నాయనా భలే చేశావే హత్య. నీకెందుకు? నేను నిన్ను కాపాడుతానుగా నువ్వు వెళ్ళిపో" అంటాడా? వెంటనే అంబులెన్స్ పిలిపించి నేనొస్తున్నానని, ఆ కుటుంబానికి రక్షగా ఉండి, తప్పు జరిగింది. మా అబ్బాయి చేశాడు తప్పే. నేను క్షమాపణ చెప్తున్నాను. వాడికి చిన్న పిల్లాడు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోండి అని అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళుంటే బతికేవాడేమో. ఈరోజు ఇంత దూరం రాదుగా. హ్మ్. ఇక్కడ కులాహంకారం, రాజకీయ అహంకారం, అధికారం పోయిన అహంకారం. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకున్న అహంకారం. ఇన్ని అహంకారాలు. ఏమైంది ఇవాళ? అహంకారం జైల్లో ఉంది ఇవాళ. అందుకని మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు కూడదు. నాకేంటి డబ్బుంది, నాకేంటి నాకు కులం ఉంది, నాకేంటి డబ్బుంది, ఇది సారీ నాకేంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నాకేంటి రాజకీయ పలుకుబడి ఉంది. ఏ పలుకుబడులు రక్షించవు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే రక్షించేవాడేమో. కానీ అంటే వాళ్ళ అదృష్టం బాగుంది. అదే అదృష్టం. కూటమి ప్రభుత్వం ఉంది. ఇక్కడ అరెస్ట్‌లకి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. అతను యాక్సిడెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. యాదయ్య చావుకి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మతుండి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేఖ రాయడం ఏంటి? ఇంకా దిగజారకు జగన్మోహన్ రెడ్డి నీకే నష్టం. ఉత్తరాంధ్ర ఎలాగా నీకొక సీట్ రాదు. గోదావరి జిల్లాలోనూ రాదు. ఇప్పుడు కడపలోనే రాదంటున్నారు. హ్మ్. ఎందుకింకా ఈ తప్పిదాలు? ఆలోచించుకోమని చెప్తున్నా. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్.